ముందుగా పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న భారతి మేడంకి, అలాగే నాకు భగవద్గీత నేర్పించినటువంటి నందిని గారికి, కుమారస్వామి గారికి, వింటున్న ఆత్మస్వరూపుడైన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అత సప్తదశోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగ యోగః. అర్జున ఉవాచ. అయితే మనం ఈ రోజు ఈ చాప్టర్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే శ్రద్ధ ఎలా ఉంటుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని మనం ముందు చాప్టర్లలో ఇంతకు ముందు చాప్టర్లలో చెప్పుకున్నాం కదా. శ్రద్ధ ఉంటే జ్ఞానం ఎలా వస్తుంది, అలాగే సహజమైన శ్రద్ధ ఏ విధంగా మనిషి కలిగి ఉంటాడు, వ్యక్తిత్వం ఏ విధంగా ఎక్కడి నుండి తయారవుతుంది, ఈ వ్యక్తిత్వానికి కారణమైన త్రయ అంటే ఇప్పుడు శ్రద్ధాత్రయ అది ఆ త్రయ అంటే ఏంటి, అలాగే ఆహారం వాటి రకాలేంటి, ఆహారం తింటే మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఏ గుణంతో యజ్ఞం చేస్తే ఏ ఫలితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు గొప్పల కోసం చేసే దానం ఎటువంటిది, ఏమీ ఆశించకుండా చేసే దానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, హోం తత్ సత్ అంటే ఏంటి అనేది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. ముందుగా అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమని అంటే, ఏ శాస్త్ర విధి యుత్స్రజ్ఞ సారీ ఏ శాస్త్ర విధి యుత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్తమా. ఎంత బాగా అడుగుతున్నాడు ఆయన. డౌట్లు అడిగే కొద్దినే కదా మనకి చక్కగా భగవద్గీత చాలా పొడిగించబడుతూ గుణాల గురించి, లక్షణాల గురించి, కర్మల గురించి, ఆత్మ సంయమం గురించి, భక్తి గురించి ప్రతి విషయాన్ని మనకి ఇంత చక్కగా కృష్ణుడు చెప్తున్నారా అంటే అర్జునుడు అడుగుతూ ఉండబట్టే లాస్ట్కి వచ్చాము. ఇక్కడ అర్జునుడు ఏం అడుగుతున్నాడు, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి అంటే శాస్త్రాలలో ఉండేదాన్ని కాకుండా భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలు మనం చేస్తూ ఉంటాం కదా, యజ్ఞాలు దైవ పూజలు కొందరు చేయిస్తా ఉంటారు కదా, వారి విధానము సాత్వికమా రాజసమా తామసమా అని అడుగుతున్నారు. అంటే భక్తి శ్రద్ధలతో చేసే అవి సాత్వికమైనవా, లేదు అంటే రాజసమైనవా తామసమైనవా అని అడుగుతున్నారు. శ్రీకృష్ణుడు వారు ఏం చెప్తున్నారో విందాం. భగవాన్ ఉవాచ. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతతాం శృణు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధమయోయం పురుషో యో యచ్చద్రః స ఏవ చ. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి మానవుడు కూడా సహజమైన శ్రద్ధతో జన్మిస్తాడు. అవి మనకి మూడు రకాలుగా ఉంటాయి. అందులో ఏంటి అంటే రజో, తపో, అలాగే సాత్విక గుణాలతో ఉంటది అని చెప్పి చెప్తున్నారు అనమాట. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంపి రాజస యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్చైన్య యజంతే తామసా జనాః అశాస్త్రా విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. అంటే మనము ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే వారిలో సాత్వికులు దేవతలను, సాత్వికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, రాజస గుణము రాజస గుణం ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులను, తామస గుణం వాళ్ళు ప్రేత భూత గణములను పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే సాత్వికం ఉన్న వాళ్ళు దేవతలు, రాజస గుణం ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులను, తామస గుణం వాళ్ళు ప్రేత భూతాలని పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇందులో మనకి సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి అంటే కర్ణుడు గురించి మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఆయన సహస్ర కవచుడు అనే రాక్షసుడు. అంటే అంత క్రితం జన్మలో అతను ఎందుకు ఇప్పుడు ఆయన సహజమైన కుండలాలతో జన్మిస్తాడు, ఎందుకు అంటే గత జన్మలో అతను ఆ సహస్ర కుండలాలు ఉన్న రాక్షసుడు అనమాట. అయితే అప్పుడు మరణం లేకుండా వరం కోరుకుంటాడు అనమాట. అది అది కుదరదు అని చెప్పి చెప్తాడనమాట భగవంతుడు అనమాట. అయితే అప్పుడు 1000 కవచాలతో పుట్టాలి. అది మన ఆనియన్స్ మీద లేయర్ లేయర్ గా పొరలు పొరలుగా ఉంటది కదా, అట్లా లేయర్ లేయర్ గా ఉంటది అనమాట అతనికి ఆ కవచాలు.
అయితే మానవ మాతృలతో నా మరణం సంభవించకూడదు అని ఆయన కోరుకుంటాడు అనమాట. మానవ మాతృలు నన్ను చంపకూడదు అని అంటాడు కదా. అది కుదరదు కదా, ఎట్లా అని అంటే సరే నరనారాయణులతోటి ఆయనకి ఒక శాపం ఉంటది అనమాట. అప్పుడు నరనారాయణులుగా అర్జునుడు కృష్ణుడు ఇద్దరు నరనారాయణులాగా పుడతారనమాట. ఒకళ్ళేమో ధ్యానం చేస్తుంటారు, ఇంకొకళ్ళేమో శక్తితోటి యుద్ధం చేస్తా ఉంటారనమాట. అప్పుడు 999 కవచాలను కొడతారు. ఆఖరి కవచాన్ని కొట్టబోయేసరికి కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యుగాంతరంలోకి. మళ్ళీ ఇక్కడ సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు ఇక్కడ యుద్ధ రంగంలో జరిగేటప్పుడు ఇక్కడ. అప్పుడు ఆ కవచ కుండలాన్ని చూసారా, అందులో కృష్ణుడు ఆయన మాయా ప్రభావం చేతన అయి ఉండొచ్చు, లేకపోతే కర్ణుడిని సంహరించాలన్న ఇదితోనే అయి ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆ కవచ కుండలాల్ని ముందు వాటిని వేరే వాళ్ళకి దానం చేసేలాగా చేస్తారనమాట. మాయ చేస్తారు అక్కడ కృష్ణుడు. చేసిన తర్వాత ఆ కుండల లేకుండా ఉన్నప్పుడు ఆయనకి అన్ని ఇస్తారనమాట, ఇస్తాడు అర్జునుడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు అంటే కర్ణుడికి పాస్ట్ లైఫ్ లో అలాంటి గుణాలతో ఉన్నాడు. ఎలాంటివి? ఆయన రాక్షస గుణాలతో ఉన్నాడు. అప్పుడు రాక్షసుడిలాగా ఉండి ఆ కవచ కుండలాలతోటి. అందుకని ఇలా ఈ గుణం ఉన్న వాళ్ళతో అంటే మన మన దుర్యోధనుడితోటి ఇక్కడ ఫ్రెండ్షిప్ చేశాడు అనమాట. అందుకని ఆయన వాళ్ళ 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 వైపే ఎంచుకున్నాడు. ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాల వైపు వెళ్ళాడనమాట. సో ఇక్కడ అర్జునుడు ఆ గుణాలని అంటే దుర్మార్గుల వైపు వెళ్ళిపోయాడు కదా. సహజ కుండలాలు వేసుకొని అవి తీసేసిన తర్వాత అర్జునుడు అతన్ని సంహరిస్తాడనమాట. అంటే ఆయనకి అది సహజంగా వచ్చిన కుండలాలని కూడా తీసి పెట్టేశారు. ఇక్కడ ఇప్పుడు మీరు అందరూ కూడా కూర్చొని వింటున్నారంటే మనకి ఏదో ఒక శ్రద్ధ ఉంది అనేది మనం తెలుసుకుండా ఉండాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం సజ్జనులతో ఉండేలా చూసుకోవాలి. కర్ణుడు చూడండి ఇందాక సజ్జనులతో లేకుండా దుర్మార్గుల్ని ఎంచుకున్నాడు. అంటే రాక్షస అసుర గుణాలు ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళతోటి స్నేహం చేశాడు. అలాంటి గుణాలతోటే ఆయన మరణించాడు. మనం ఎప్పుడైతే ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో ఉంటామో మనకి కూడా అలాంటి లక్షణాలే అవలరుతా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దుర్గంధం వచ్చే దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే మనకు కూడా ఆ దుర్గంధం అంటుంది. అదే సజ్జనులు సుగంధ ద్రవ్యాలతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు కూడా అలాంటి సుగంధ ద్రవ్యాలే వస్తుంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు ఏదైనా సరే కళ్ళతో చూసేవన్నీ సరి అయినయే చూడాలి, చెవులతో వినేవన్నీ కూడా సరి అయినయే వినాలి. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు సరి అయిన మాటలే మాట్లాడాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయన ఆ గుణాలతో ఉన్న కర్ణుడు ఒకవేళ అర్జునుడి వైపు కృష్ణుడి వైపు ఉన్నాడు అనుకోండి, సజ్జనుల వైపు ఉంటే చక్కగా ఉండేది. కానీ ఆయన ఎంచుకోవడము ఆయన సజ్జనులతో ఎంచుకోకుండా రాక్షసులతో అసురులతో ఎంచుకున్నాడు కాబట్టి అలా సంహరించబడ్డారనమాట ఆయన. సో డిసైడ్ చేసుకోవాల్సింది మనమే, చెప్పాల్సింది అంతా భగవానుడు మనకి ఇప్పటి వరకు. మనం ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చాము. ప్రతి విషయాన్ని చెప్తూ క్లియర్ గా చెప్తూ వచ్చారు. కానీ ఆచరించవలసింది ఎవరు? మనమే. ఆయన మనకి ఏమేమి హింట్స్ ఇవ్వాలో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు అనేది ప్రకృతి గురించి గాని కర్మల గురించి ప్రతిది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే అది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే అనమాట. సజ్జనులతో వెళ్తామా, అసుర గుణాలతో లక్షణాలతో ఉన్న వాళ్ళ వైపు వెళ్తామా అనేది అది మన చాయిస్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. కర్షయంత శరీరస్థం భూతగ్రామచేతసః మాం చైవంతాః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమం శృణు. అంటే సాధకులకి చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అని చెప్తున్నారు. ఇది ఇంప్లిమెంట్ అనమాట. గుణత్రయ విభాగము గురించి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఇవి కూడా గుణాలే కదా, రాజగుణం తపో గుణం అని అనుకుండొచ్చు. కానీ కొంచెం తేడా ఉంటుంది దానికి దీనికి. ఇది ఇంప్లిమెంటేషన్. అదేమో ప్రాపంచిక గురించి చెప్పింది అనమాట. ఇదేమో మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి అంటే, స్పిరిచువల్ వేలో మనం వెళ్తూ ఉండాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇదంతా ఇంటెన్షన్ గా చేయకూడదు, ఎలా ఉండాలి మన ఇంటెన్షనల్ గా అనేది ఈ చాప్టర్ మనకి చాలా క్లియర్ గా చెప్తుంది అనమాట. సాధకులకి ఎవరైతే సాధన చేద్దామో, మంచి వైపు వెళ్దామో, సజ్జన సాంగత్యం చేద్దాము, జ్ఞానం తెలుసుకుందాము, మోక్షం పొందుదాం అనుకునే వాళ్ళకి ఈ చాప్టర్ బాగా యూజ్ అయ్యింది అనమాట. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సాధకులకి. అలాగే ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శ్రద్ధ, అలాగే వ్యక్తిత్వము, వాటి యొక్క లక్షణాల గురించి చెప్తా ఉన్నారనమాట. ఎటువంటి వ్యక్తిత్వం కావాలో అటువంటిది అలవర్చుకోవచ్చు. ఎలా అలవర్చుకోవచ్చు అంటే ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి అనేది చెప్తున్నారనమాట. ఎప్పుడు ప్రతి నిమిషం మనం
ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందులో ఉన్నాను నేను? ఈ వ్యక్తిత్వంలో ఉన్నానా కాదా? సజ్జనులతో ఉన్నానా? అసురులతో ఉన్నానా? అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారః సాత్వికా ప్రియాః కట్వం లవణాత్యుష్ణా తీక్ష్ణ విదాహీనః ఆహార రాజసస్య శ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాః. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువన్నీ అభివృద్ధి పరచుననియు పాలు చక్కెర మొదలగు రస పదార్థములను వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. అంటే ఇప్పుడు మన ఆహారాన్ని పట్టి కూడా వాళ్ళు సాత్వికుల రజోగుణంలో ఉన్నారా, వాళ్ళ తపోసల అనేది మనం చెప్పొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ సాత్విక గుణం ఉన్న వాళ్ళంట చక్కెర, వెన్న, నెయ్య ఇలాంటివన్నిటిని ఇష్టపడతా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏం చెప్పారంటే చేదు, అంటే వాళ్ళు తినే ఆహారం ఎక్కువ తిన్నారనుకోండి, వీళ్ళు రజోగుణంలో ఉన్నారు, వీళ్ళు తప్పులో ఉన్నారు అనేది మనం చెప్పేయచ్చు అని వాళ్ళ ఇష్టమైన ఫుడ్ను బట్టి కూడా చెప్తున్నారు అనమాట. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థాలు, దాహము కలిగించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస్వభావము గల వారికి ఇష్టములు. రాజస్వభావం వాళ్ళు ఎట్లాంటి ఇష్టపడతారంటే వాళ్ళు పులుపు ఎక్కువగా ఉండాలి, మసాలాలు ఉండాలి, కారం ఎక్కువగా ఉండాలి, దాహం వేసే పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా రాజస స్వభావము గలవారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. యాతయామం గతరసం పోతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అర్ధపక్వములైన పదార్థం అంటే సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు అంటే చెడు వాసన కలివి, అంటే నాన్ వెజ్ తింటారు కదా, ఇప్పుడు చెడు వాసనలు అంటే మాంసాహారాలు అవి తినేవాళ్ళు, పాచిపోయిన పదార్థాలు తినేవాళ్ళు, అపవిత్ర పదార్థాలు మొదలగునవి తామస స్వభావాలు గల వారికి ఇష్టమైనవి. సాత్విక వాళ్ళకేమో చక్కెర, వెన్న, నెయ్యి, పాలు లాంటివి ఇష్టపడతారంట. రాజస స్వభావం ఉన్న వాళ్ళు ఉప్పు, కారము, ఎక్కువ మసాలాలు ఉండేవి, ఎక్కువ దాహాన్ని కలిగించే వాళ్ళు ఇష్టపడతారు. తామస గుణం ఉన్న వాళ్ళేమో మాంసాహారాన్ని, చెడు వాసన వచ్చే వాటిని ఎక్కువ ఇష్టపడతారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 11th దానికి వెళ్దాం అనమాట. ఇందులో ఈ చాలా చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు వంశీ గారు. ఏంటంటే కృష్ణుడు ఒకసారి మహాసభకు వస్తారంట. అంటే యుద్ధం వద్దు, సంధి కుదురుదాము, మాట్లాడదాము దుర్యోధనుడితోటి అని చెప్పి వస్తాడనమాట. వచ్చి మాట్లాడతారు, కానీ అక్కడ అవేమి ఫలించదనమాట. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మాట్లాడతారు కానీ వాళ్ళు ఒప్పుకోరు సంధికి. దుర్యోధనుడు ఏంటి, చాలా తెలివైన వాడు కదా, అన్ని చక్కగా చాలా రకాల మసాలాలు దట్టించి వంటలన్నీ వండి పెట్టి కృష్ణుని ఇంప్రెస్ చేద్దామని సాయంత్రం భోజనానికి రమ్మని పిలుస్తాడనమాట. కృష్ణుడు అంటాడు, నేను రాను భోజనానికి, ఇక్కడికి నేను విదురుడి దగ్గరికి వెళ్తాను అంటాడు అనమాట. విదురుడు చాలా మంత్రి పదవిలో ఉంటే కూడా ఆయనకి ఇప్పుడున్న మంత్రులు ఎలా అంటే మనం కామెంట్ చేయకూడదు, ఎలాంటి స్థాయిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంత మంత్రి పదవిలో ఉన్న విదురుడుకు చిన్న కుటీరంలో ఉంటాడు, భార్య పిల్లలతోటి. చిన్న కుటీరంలో ఉంటాడనమాట. ఆయన గత జన్మల లక్షణాలు అవన్నీ ఎట్లా అంటే ఆయన యమధర్మరాజు అనమాట. పాస్ట్ లైఫ్ లో ఆయన యమధర్మరాజు. ఎందుకు యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు అని అంటే, ఆయన ఒక మునీశ్వరుడు, ఒక రాజు ఏం చేస్తాడంటే శూలదండం విధిస్తాడనమాట. శూలదండనం విధించడం అంటే శూలాన్ని గుచ్చుతారు. రోజు రోజు ఆ శూలం వాళ్ళకి పైకి ఎక్కుతా ఉంటుంది శరీరంలోకి. ఆ శూలం మొత్తం దిగిపోయేసరికి వాళ్ళ శరీరాన్ని విడిస్తారనమాట. అలా ఆ ముని చాలా శారీరక బాధ అనుభవించి చనిపోతాడనమాట. ఆ పైకి వెళ్ళిన తర్వాత యమధర్మరాజుని అడుగుతాడు ఏమని అంటే, అక్కడ కూడా చూడండి ఆ మునీశ్వరుడు ఎంత బాగా అడుగుతాడంటే, రాజు ఎందుకు నన్ను ఇలా చేశాడు అని అడగలేదు, నాకెందుకు నువ్వు ఇలాంటి శిక్ష వేశావు అని అడుగుతాడు యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, మునీశ్వర నువ్వు అప్పుడు చిన్నప్పుడు అనమాట ఆయన ఒక చిన్న పురుగుని తూనీగని ఏం చేస్తాడంటే ఆ నువ్వు అయితే ఏం చేస్తాడంటే
ఆయన ఆ తూనీగని ఆ రెక్కలు విడదీసి దానికి ముళ్ళుతో గుచ్చుతాడనమాట. అందుకని ఆయన అంటే చిన్నప్పుడు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా ప్రాయంలో అలా గుచ్చుతాడు తూని. అప్పుడు యమధర్మరాజు అంటాడనమాట. ఏమని అంటే, నువ్వు అట్లా కూర్చావు కాబట్టి నీకు అలాంటి శిక్ష పడింది అంటే, స్వామి అది నేను చాలా బాల్యంలో చేశాను, చాలా చిన్నప్పుడు. నువ్వు అన్ని పరిగణించి నాకు శిక్ష వెయ్యాలి కదా, అంత చిన్నప్పుడు చేసిన దానికి ఎలా శిక్ష వేస్తావు అంటాడనమాట. అప్పుడు అంత చిన్నప్పుడు చేసిన దానికి నువ్వు అంటే అన్ని పరిశీలించకుండా అంత పెద్ద శిక్ష వేశావు కదా, నువ్వు కూడా మానవుడిగా జన్మించి అక్కడ జరుగుతున్నాయి అన్ని కూడా చూడు అని చెప్పి శాపం పెడతాడు ఆ మునీశ్వరుడు. అప్పుడు ఈ యమధర్మరాజు విదురుడుగా ఈ భూమి మీదకి వస్తాడనమాట. అంటే ప్రతిదీ అనుభవించడానికి. ఇంకా ఇవన్నీ అనుభవించి తర్వాత ఆయన ఆ పైకి వెళ్తాడు. అది వేరే విషయం. అంటే యమధర్మరాజు కూడా ఒక ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు అది గనక మనం సక్రమంగా నిర్వర్తించకపోతే మళ్ళీ మనం జీరో అయిపోతాము అని చెప్పడం అనమాట. మనం డ్రీమ్స్ గాని డీకోడింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా చెయ్యలేకపోతే ఆ కర్మల్ని మళ్ళీ మనం అనుభవిస్తాం అనమాట. అందుకనే ప్రతిదీ పిన్ టు పిన్ చేసుకుంటూ వెళ్ళాలి. కళలైనా సరే మనకు వచ్చే కళల్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం గుణాలకు సంబంధించి చూపిస్తే అవి మార్చుకుంటున్నామా లేదా అనేది చూస్తూ వెళ్ళాలన్నమాట. అంత యమధర్మరాజు చూడండి మళ్ళీ విదురుడిలాగా పుట్టాడనమాట. అయితే యమధర్మరాజు ఏం చేస్తాడు, ఆ విదురుడిగా ఉన్నాడు కదా, కృష్ణుడికి సరే లోపలికి రమ్మని పిలుస్తాడు. వాళ్ళు రోజు గంజి తాగుతుంటారనమాట. ఆ గంజి నీళ్ళే తీసుకొచ్చి కృష్ణుడికి పోస్తాడనమాట. పోస్తుంటే ఆయన ఆకులు తీసుకురా అంటాడు కృష్ణుడు. ఆకులు తీసుకురా, మరి ఆకులు పట్టుకుంటేనే కదా గంజి అందులో పోస్తే తాగుతా ఉంటాడు. అప్పుడు విదురుడు ఎంత అద్భుతమైన మాట అంటాడంటే, కృష్ణ నీ చేతులకు మించిన ఆకులు ఇంకెక్కడైనా దొరుకుతాయా అని అంటాడనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన 2 చేతులు ఇలా పట్టుకుంటే గంజి పోస్తా ఉంటాడు. ఆయనకి ఇంకా 2 చతుర్భుజం కదా కృష్ణుడు. అలా పట్టుకున్న తర్వాత కింద కారుతుంటది కదా గంజి, లిక్విడ్ కదా, ఆయన ఇంకా 2 చేతులు పట్టుకుంటాడు. నాకైతే ఈ చదివేటప్పుడు కళ్ళెమ్మటి నీళ్లు వచ్చేసినాయి. అబ్బా ఎంత అద్భుతము ఆ విదురుడు. చక్కగా 2 చేతులు వెళ్ళిపోగానే ఆ గంజి మొత్తం అలా తాగేస్తాడనమాట. అంటే కాలపు లక్షణాలతో ఉన్నవాళ్ళు మారారు అని అనుకోవద్దు. సరి అయిన గురువు దొరికినప్పుడు సరి అయిన మార్గంలోకి వాళ్ళు డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు ఆమ్, నేనున్నాను సపోజ్, ఇంతకు ముందు నాన్ వెజ్ తిన్నాను, బాగా తిన్నాము అంటే అప్పుడు రాక్షస గుణాలతో ఉండి ఉంటాను డెఫినెట్ గా. ఇప్పుడు సరి అయిన గురువు దొరికారు నాకు, వంశీకిరణ్ గారు. అంటే ఆ ఎంచుకోవాల్సింది నేను తినాలా వద్దా అనేది నేను సార్ వైపు ఎంచుకున్నాను. చక్కగా ఈ రోజు మీ ముందు కూర్చొని ఇలా శ్రద్ధగా భగవద్గీత చెప్తున్నా అంటే మనం ఎంచుకునే దాన్ని బట్టి మనకి ఉంటుంది అనమాట, అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అనేది. సో అది దీని యొక్క ఉద్దేశం అనమాట. శ్రద్ధగా మనము ఏది ఎంచుకుంటున్నామో దాని వైపే వెళ్ళాలి, పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పి. అలాగే 11th చూద్దాం. అఫలాకాంక్షిభిర్యోగ్నా విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతే మనః సమాదాయ స సాత్వికః అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. సో శాస్త్రోక్తమైనదని అంటే ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్తున్నారు. ఎలాంటి యజ్ఞాలు చేస్తే ఎలా జరుగుతుంది అనేది అన్నమాట. ఇప్పుడు శాస్త్రోక్తమైనదయు ఈ యజ్ఞము నాకు కర్తవ్యమును మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము. అంటే శాస్త్రోక్తంగా జరుగుతుంటది, ఆ యజ్ఞం చేయడం నా యొక్క కర్తవ్యము అని మనసులో దృఢంగా నిశ్చయించుకోవాలి. అబ్బా నేను 100 మందిని పిలిచి యజ్ఞం చేస్తాను, నాకు మంచి పేరు వస్తుంది, మీడియాలో నన్ను చూపిస్తారు అని చేస్తే మాత్రం అది ఆ యజ్ఞానికి ప్రతిఫలం ఉండదు. ఫలాపేక్ష, ఫలాన్ని ఎటువంటి ఆశించకుండా చేస్తామో ఆ యజ్ఞం చేసే వాళ్ళది సాత్విక యజ్ఞము అంటున్నారు. ఇందాకేమో మనకి తామస స్వభావము రాజస స్వభావం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత ఫుడ్స్ గురించి తెలుసుకున్నాము, ఏది తింటే ఎలాంటి స్వభావంలో ఉంటారు. ఇప్పుడు ఎలాంటి యజ్ఞాలు చేస్తే ఎలాంటి స్వభావంలో ఉంటారు అని చెప్తున్నారు. మన వంశీ సార్ చేస్తా ఉంటారు కదా యజ్ఞాలు. అంటే తపోవనంలో చేస్తా ఉంటారు, జ్ఞాన యజ్ఞాలని చేస్తుంటారు, ధ్యాన యజ్ఞాలు, ఇవన్నీ కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాలు అంటే సాత్విక యజ్ఞాలు అంటారు అనమాట వాటిని. నెక్స్ట్ దాంట్లో
అలాగే ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరం కొరకు, ఆడంబరాల కోసము ఆచరింపబడినది ప్రతిఫలాపేక్షతో చేయబడినది యజ్ఞము రాజస యజ్ఞము. ఫలాన్ని ఆశించి చేసే యజ్ఞము ఎప్పుడూ కూడా అది రాజస యజ్ఞము అంటారనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ధర్మరాజు ఏం చేస్తాడనమాట, ఆ మన ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత చాలా పెద్ద యజ్ఞం, లక్షల మందిని పిలిచి ఒక యజ్ఞం చేస్తారనమాట. ఎట్లా అంటే ఇంకా అలాంటి యజ్ఞం ఇంకా ఎవరు చెయ్యలేరు అన్నంత గొప్పగా చేస్తారు యజ్ఞాన్ని. రోజు చాలా మంది వస్తుంటారు అక్కడికి. మునిలు కానీ వాళ్ళ ఋషులు వచ్చి అక్కడ అన్ని చేస్తుంటారు, గురువులు వెళ్ళిపోతుంటారు. అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం టైంలో అందరూ ఇంకా అలా కూర్చుని ఉంటారు. ధర్మరాజు వాళ్ళు అక్కడికి ఒక పిల్లి వస్తుందన్నమాట. వచ్చి ఏం చేస్తుంది, అది సగం బంగారం ఉంటదన్నమాట, దానికి ఒక సగం బంగారం పిల్లి అన్నమాట. అయితే అది వచ్చి ఏం చేస్తుంది, ఆ హోమగుండంలో వెళ్ళి పడుకొని ఆ యొక్క అది ఉంటుంది కదా, విభూది, ఆ లోపల ఉన్నదంతా ఆ భస్మాన్ని అంతా దొర్లుతా ఉంటది, దాంట్లో పడి అదంతా అంటించుకుంటా ఉంటది అనమాట. అబ్జర్వ్ చేస్తా ఉంటాడు ధర్మరాజు, ఏం చేస్తుంది ఇది, అదంతా కొంచెం వేడిగా ఉంటది కదా, ఎందుకు అలా బొర్లుతుంది దాంట్లో అని అడుగుతాడనమాట పిల్లిని. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ పిల్లి చెప్తుందన్నమాట, నాకు చూడండి సగం వైపు బంగారం ఉంది, ఇంకా సగం వైపు లేదు. నా ఆడపిల్లేమో మొత్తం ఉంటే బంగారంతో అన్నా ఉండు, లేకపోతే ఆ బంగారాన్ని వదిలించుకో, లేకపోతే ఇంకో పక్కన బంగారాన్ని అంటించుకొని రా అంటే, నేను ఇక్కడ బంగారం అంటుతుందేమో అని ఇక్కడికి వచ్చా ధర్మరాజా. అయితే దానికి ఎలా బంగారం అంటిందో చెప్తుంది అనమాట ఆ పిల్లి. ఏంటి అంటే, పక్కన ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, చాలా అన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన సాత్విక గుణానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఆయన. ఏది నిరాడంబరంగా సాత్వికమైన గుణంతో ప్రతి వాళ్ళకి ఫలాపేక్ష లేకుండా హోమాలు చేస్తా ఉంటాడు. అయితే వాళ్ళ చాలా రోజుల నుంచి వాళ్ళు ఏమి తినరు అనమాట. ఫుడ్ అది వాళ్ళకి, అంటే పస్తులు ఉంటారు, వాళ్ళకి తినేంత స్తోమత లేదనమాట. అన్ని దానాలు చేసి చేసి వాళ్ళకి ఆకలితో అలమటిస్తా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఎంత గొప్పవారు, భార్య పిల్లలు కూడా, వాళ్ళు కూడా అలాగే ఉంటుంటారు అనమాట. అయితే ఒకసారి ఆ హోమాలు చేస్తారు వాళ్ళ ఇంట్లో, ఎవరు చేయించుకుంటారు, వచ్చి చేయించిన తర్వాత వాళ్ళు పాయసము అలాగే నీళ్లు, ఆ పులిహోర అవి అన్ని ఇచ్చి వెళ్తారనమాట. ఒక అతను వచ్చి, భిక్షాందేహి నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టండి అనగానే ఆవిడ ఏం చేస్తుంది, వెంటనే అతను చూస్తాడు వాళ్ళ భార్య వైపు, ఏం చేద్దాము అన్నట్టుగా. అంటే ఆయన అంటే ఉంటాడు, మరి భార్య పిల్లల్ని కూడా అడగాలి కదా, వాళ్ళు ఎంత మంచోళ్ళు ఇంకా ఆయనలాగే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అవును మనకి, మనం 20 రోజుల నుంచి అన్నం తినట్లేదు, అంటే గత కొంతకాలంగా ఆకలికి అలవాటు పడ్డాము, ఆయన 2 రోజుల నుంచి తినట్లేదు అని అడుగుతున్నాడు కదా, ఆకలి మనకంటే అలవాటు అయిపోయింది, ఆయనకి ఇచ్చేద్దాం అని చెప్పి పిల్లలు వాళ్ళు అందరూ కలిపి ఆ పులిహోర అతనికి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి అడగగానే వారికి ఆ పాయసాన్ని ఇస్తారు. తర్వాత ఈ పిల్లి వస్తుంది, ఆకలిగా ఉంది అనగానే ఆ పిల్లికి పాలు ఇచ్చేస్తారు. వారందరూ కూడా నీళ్లు తాగి పడుకుంటారు. ఆ పిల్లి, అది చలికాలం అనమాట, అప్పుడు ఏం చేస్తుంది, ఆ హోమంలో వెళ్ళి పడుకుంటుంది. పడుకొని దాని మీద అటు ఇటు దొర్లితే అదంతా దులుపుకొని బయటకు వచ్చేసరికి బంగారం అయిపోతుంది. అంటే ఫలాపేక్ష లేకుండా జరిగిన యజ్ఞం అది, అంటే సాత్విక యజ్ఞం అన్నమాట అక్కడ జరిగింది. అక్కడ ఆ పిల్లికి అంతా బంగారం అయిపోతుంది. ఈ పిల్లి చూసేసరికి పొద్దున వాళ్ళందరూ శరీరాన్ని విడిచిపెట్టి ఉంటారు, అంటే ఆకలితో అలమటించేప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి వాళ్ళందరినీ చక్కగా పుష్పక విమానంలో తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ అలా జరిగిందనమాట. అలా అప్పటి నుంచి ఎన్నో హోమాలకి, ఎన్నో యజ్ఞాలకు వెళ్ళి అన్ని హోమగుండాల్లో పడి బొర్లుతుంటది. అది బంగారం అవుతుందో కానీ, కానీ అప్పటికి వరకు దానికి ఆ బంగారం అవ్వలేదు. నువ్వు ధర్మరాజువు కదా, నీ దగ్గరైనా అవుతుందేమో అని వస్తే, నువ్వేమో ఇంత ఆడంబరంగా చేశావు, ఆడంబరానికి పోయి ఇలా చేసావు, నీ దగ్గర కూడా ఇలా జరిగింది అని చెప్పి అంటదనమాట. అప్పుడు దానికి అతను, అంటే అక్కడ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ధర్మరాజు ఆడంబరంగా చేశాడు కానీ అక్కడ శ్రద్ధగా అతను ఆ హోమాన్ని చెయ్యలేదు అనేది ఈ కథ ద్వారా మనకి తెలుసుకుందాం అనమాట. ధర్మరాజు అంతటి వాడే అక్కడ శ్రద్ధగా ఆ హోమాన్ని జరగలేదు, లేకపోతే ఆ పిల్లికి అదంతా కూడా బొర్లినప్పుడు బంగారం అయిపోయేది, ఆడంబరాలకు పోయి అలా చేశారు అని చెప్పి అని అంటాడు అనమాట. అలాగే నెక్స్ట్ శ్లోకం చూద్దాము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమది మదక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అంటే శాస్త్ర విధిని అనుసరించి అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనది యజ్ఞము తామస యజ్ఞము. అంటే అన్నదానం చేయకుండా, మంత్రాలు సరిగా చేయకుండా, ఏదో నోటుకొచ్చినట్లుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి ఏవి డబ్బులు ఇవ్వకుండా ఏదో దేవద్విజగురు ప్రజ్ఞా పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే. అంటే దేవతలను
బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనుకునేవి శారీరక తపస్సులు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా శారీరక తపస్సులు. అంటే జ్ఞానాన్ని ఉన్న వాళ్ళని మనము, అలాగే గురుజనులని మనము వాళ్ళని తప్పకుండా కూడా ఆ ఎప్పటికప్పుడు నిరాడంబరంగా వారిని మనం సేవించుకుంటూ ఉండాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మేయం తప ఉచ్యతే. ఉద్వేగము కలిగింపనదియు ప్రియమైనదియు హితమును గూర్చినదియు యథార్థమైనదియు అగు భాషణము. అంటే ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతూ ఉండాలి. అట్లే శాస్త్రాలను అనుసరించి మనము చేస్తూ ఉండాలి. పరమేశ్వరుడు నామజప సాధన మొదలగు ఎన్ని వాక్కునకు సంబంధించిన తపస్సులు. అంటే ఇందాకేమో శారీరక తపస్సులు యజ్ఞాల గురించి చెప్పారు. శారీరకం అంటే గురువులని పూజించాలి, జ్ఞానులం ఉన్న వాళ్ళని పూజిస్తా ఉండాలి. అలాగే ఎప్పుడు మన నోట్లో నుంచి వచ్చినా గానీ మాటలు అద్భుతమైనవి, అమృత తుల్యమైన మాటలు మాత్రమే రావాలి అని చెప్తున్నారు అనమాట. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంశుద్ధి రేత్యేత తపో మానసముచ్యతే. అంటే శాంత స్వభావము, ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. భగవత్ చింతన, మనో నిగ్రహం ఉండేవాళ్ళు, అంతఃకరణ శుద్ధి మొదలగవన్నీయును మానసిక తపస్సులు. శారీరక తపస్సులు, వాక్కు తపస్సులు, అలాగే మానసిక తపస్సులు. ఈ అన్ని రకరకాల తపస్సుల గురించి. తపస్సు అంటే తప్పించేవి. మనం దేని గురించి తప్పిస్తే అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. భావన అంటే లోపల ఉన్న భావన మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతఃకరణాన్ని ఎప్పుడు కూడా మనము శుద్ధిగా ఉంచాలి, దాన్ని మాయలో పడవేయకుండా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః अपलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्ष्यते सत्करामानपूजार्थं तपोदम्बेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्. శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరు మళ్ళీ అదే చెప్తున్నారు అనమాట. సాత్విక తపస్సుల గురించి, అలాగే మనకి శారీరక తపస్సుల గురించి, ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధి, మానసిక తపస్సుల గురించి మొత్తం అవన్నీ ఎంత క్లియర్ గా అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయమని చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకతను వస్తాడనమాట. అతను ఏమంటాడంటే దైవాన్ని చూపించండి అంటాడు. అనగానే రామకృష్ణ పరమహంస అంటారు, సరే నీకు దైవాన్ని చూపిస్తాను, నువ్వు ఒక అరగంట సేపు ధ్యానం చేసిరా అని చెప్తాడనమాట. సరే అని చెప్పి ఈయన వెళ్ళి ఒక అంటే కొండ దగ్గర వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాడు. ఒక 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అలా అయి ఉంటుందేమో. ఆయనకి ఏంటి, నేను ధ్యానం చేస్తా అంటే భగవంతుని చూపిస్తాను కదా, 20 నిమిషాల్లో ఇంకా ఆయన సగం దూరం వచ్చి ఉంటాడు, ఇంకా కొంచెం దూరమే రావాల్సి ఉంటది కదా అని ఒక ఇలా పెట్టి ఇలా చూస్తా ఉంటాడు అనమాట. చూస్తుంటే అక్కడ భగవంతుడు కనపడ్డు. మళ్ళీ కొంచెం ఇంకా రాలేదనమాట. 10 నిమిషాలు అరగంట వేస్తేనే వస్తాడేమో అని మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాడు. మళ్ళీ కొద్దిసేపు ధ్యానం చేసి మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తుంటాడు. ధ్యానం చేసిన ఆయన రాడు అని చెప్పి చెప్తుంటాడు అనమాట. సరే అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి ఈయన దగ్గరికి వచ్చి రామకృష్ణ పరమహంస దగ్గరికి, నువ్వు భగవంతుని చూపిస్తా అన్నావు కదా, చూపించు అంటాడనమాట. అంటే భగవంతుడు చూపిస్తా అన్నావు, చూపించంటే ఆయన దగ్గరికి వచ్చే రామకృష్ణ అంటారనమాట. ఏంటి నువ్వు నేను ఎంతసేపు చేయమని చెప్పాను అంటాడనమాట. అరగంట అంటాడు. మరి నువ్వెంతసేపు చేసావు అంటే నేను కొద్దిసేపే చేశాను. మరి చెప్పిందే అరగంట నువ్వు కరెక్ట్ గా చేయకపోతే భగవంతుడిని నువ్వు ఎలా చేస్తావు? చెప్పిన పని ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తావో అప్పుడే నీకు భగవంతుడు కనపడతాడు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా శ్రద్ధగా చెయ్యి అంటాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, 20 నిమిషాల్లో అక్కడికి వస్తాడు, 10 నిమిషాల్లో భగవంతుడు నా దగ్గరలో ఉంటాడు, 1/2 కిలోమీటర్లో ఉంటాడు, 1/4 కిలోమీటర్లో ఉంటాడని ఎక్స్పెక్టేషన్స్. శ్రద్ధ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తే మనది కూడా అలాగే ఉంటది. అందుకే ఎప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా శ్రద్ధగా మనము చేస్తా ఉండాలి అని చెప్పి ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సింది అన్నమాట. అలాగే ఇతరుల నుండి సత్కారములు గౌరవములను పూజలు అందుకున్నటకు అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకు స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడిన అన్ని అనిష్ట ఫలములు గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి అయినా తపస్సులను రాజస తపస్సులు అని అందరు అనమాట. అదే మన గౌరవం కోసమో లేకపోతే స్వార్థం కోసమో, స్వార్థ ప్రయోజనాల కోసం ఇది చేస్తే అది వస్తుంది, నేను ఇది కొడితే నీకు 10 టెంకాయలు కొడతాను, లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అని మనం కోరికలతోటి చేసే వాటి వాళ్ళు ఎవరిని అంటారంటే వాళ్ళని రాజస తపస్సులు అని అంటారని చెప్తున్నారు అనమాట. అలాగే మూఢగ్రాహేణత్మనో యత్ పీడయా క్రియతే తపః
పర్యస్యోత్సదనార్థం వా తత్తమాసాముదాహృతం. అంటే మొండి పట్టుదలతో మనోవాకాయములకు బాధ కలిగించవనియు ఇతరులకు కీడు కలిగించుటకై ఎవరైతే మనం వేరే వాళ్ళకి కీడు జరగాలని చేసే వాటిని అన్నిటిని కూడా తామస తపస్సులు అంటున్నారు అన్నమాట. తామస తపస్సులు ఎలా ఉంటారంటే వేరే వాళ్ళకి కీడు జరగాలి అని చేస్తే వాటిని తామస తపస్సులు అంటారు అనమాట. వీటన్నిటికీ బలి చక్రవర్తి అని మీ అందరికీ తెలుసు కదా, ఆయన అంతా కూడా ఎప్పుడు దానం చేయమని అడుగుతా కదా శ్రీ మహావిష్ణువు వచ్చి బలి చక్రవర్తిని. అప్పుడు దానం చెయ్యట అతని యొక్క గురువు వస్తాడనమాట, శుక్రాచార్యుడు వచ్చి, ఆయన వచ్చినది ఎవరో తెలుసా, నీ ఎదురుగా ఉంది శ్రీ మహావిష్ణువు, నువ్వు దానం చేస్తానని చెప్పకు అని అంటాడనమాట. ఆయనకి తెలిసిపోతుంది కదా గురువుకి, శుక్రాచార్యుడి వారికి. అప్పుడు అతను చెప్తాడనమాట, ఎవరు బలి చక్రవర్తి, దానం చేయుట నా కర్తవ్యము అని చెప్పి చెప్తాడనమాట. అయినా కానీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క చేతిని పట్టుకొని ఉన్నవాడు. అంతటి లక్ష్మీదేవి యొక్క చెయ్యిని పట్టుకున్న మన శ్రీ మహావిష్ణువే నా చేతి దగ్గరికి ఇలా వచ్చి దానం చేయమని అడిగినప్పుడు నేను ఎలా దానం చేయకుండా ఉంటాను అని అంటాడనమాట. తెలుసు కదా మనందరికి, మొదటిది భూమి, రెండోది ఆకాశం, మూడోది పాతాళానికి తొక్కేశాడంటారు. కానీ అది కాదు, అంటే పాతాళ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోమని, అంటే అంత దానం గుణం ఉన్నది కాబట్టి కింద లోకాల్లో ఉన్న యొక్క అడ్మినిస్ట్రేషన్ ని అక్కడ రిప్రజెంటేషన్ గా అతనికి వెళ్ళమని శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట. అక్కడిని ఆయన తొక్కేశాడంటే దానికి అర్థం అక్కడికి వెళ్ళమని చెప్తాడు. అక్కడ అన్ని కింద లోకాల్లో ఉన్న పనులన్నీ చూసుకోమని చెప్తారనమాట అక్కడ. దాతవ్యమితి యద్దానం దియతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్కృతం. అలా ఉంటుంది సాత్వికమైన దానం చేస్తే అని చెప్పి చెప్తున్నారు అనమాట. యచ్చు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దియతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. కానీ ప్రత్యుపకారం ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని ఏదైనా సరే బాధపడుచు విధి లేక ఇచ్చు దానము రాజస దానము. అన్ని యజ్ఞాల గురించి చెప్పారు, మన స్వభావాల గురించి చెప్పారు, ఇప్పుడు దానాల గురించి చెప్తున్నారు అనమాట. సాత్విక దానం ఇందాక మనం చూసాం కదా ఎలా ఉంటుందో, ఇదేమో ప్రత్యుపకారం ఆశించి ఫతాపరిపేక్షతో చేసే దానాన్ని రాజస దానం అంటారు. ఆ దేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా, అంటే మంచి భావం లేకుండా మనసులో దానము పుచ్చుకొని వారు ఎడల గౌరవ వాదరములను చూపక, అంటే నేను ఇస్తున్నాను, నా దగ్గర ఉంది, ఎదుటివాడు లేనివాడు అని అలా ఏదైతే మన భావనలు పెట్టుకొని ఇస్తామో వాళ్ళు ఏమంటారంట, ఆ దానాన్ని తామస దానము అంటారనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇందాక చెప్పుకున్నాం కదా హోం తత్సత్ అంటే ఏంటి అనేది చెప్పుకొని ఈ చాప్టర్ ని ముగిద్దాము. హోం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని 3 విధాలుగా పేర్లు సచ్చిదానంద గణ పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టివాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడట జరిగినాయి. యజ్ఞాలు, బ్రాహ్మణులన్నీ కూడా ఈ 3 నుంచే వచ్చినవి అని చెప్తున్నారు అనమాట. తస్మోదమిత్యుదాహృత్య యజ్ఞాదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేద మంత్రములు పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యాలను సర్వదా హోం అని పరమాత్మ నామము ఉచ్చరించుచూనే ప్రారంభించరు. ఇప్పుడంటే మనకి ధ్యానము అన్ని ఉన్నాయి కూర్చొని, అప్పట్లో మనకి ఏంటంటే మన ఆత్మని ఉద్ధరింప చేసుకోవాలంటే అలా ఎప్పుడు కళ్ళు మూసుకొని హోం అని చెప్పి ఆ హోంకారాన్ని పఠిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తదిత్యనభిసందాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధాః క్రియాంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మాణి తతః సబ్దః పార్థయుజ్యతే. మోక్షకాంక్ష గలవారు స్వలాభ, అంటే మోక్షం ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా స్వలాభం కోసం, అంటే వాళ్ళ యొక్క లాభం కోసము లేశ మాత్రమైనా లేకుండా లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు పనులని చేస్తూ ఉంటారు. ఇదంతయు పరమాత్మే నాతో చేయిస్తున్నాడు, నేను చేయటం లేదు అని భావిస్తుంటారు. ఎవరు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేయడం లేదు అని చేస్తుంటారు అన్నమాట. సద్భావే సాధు భావే చ అంటే ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావము నందును. సత్యభావం అంటే
సత్యం అంటే నిజము. ఎప్పుడైతే వాళ్ళు సత్యంగా ఉంటారో, ఆ భావంతో ఎప్పుడైతే పరమేశ్వరుడే నాతో చేయిస్తున్నారో అన్న భావంతో చేస్తుంటారో, శ్రేష్ఠ భావమునందనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావం నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దం. ఉత్తమమైన కర్మలు చేసేటప్పుడు దాన్ని సత్ అనే శబ్దంతో ప్రయుక్తమగుచుండును. హోం అనేదేమో కూర్చొని మనం చేస్తా ఉంటాం కదా సాధన. అప్పుడు సత్ అంటేనేమో మంచి కార్యక్రమాలు, పుణ్యకర్మలు చేసేదాన్ని సత్ అంటారు అని చెప్తున్నారనమాట. అలాగే యజ్ఞ తపసి దానే చ స్థితి సదతి చోచ్యతే కర్మ చైవ తదిర్ధీయం సదిత్యేవాభిధీయతే. అంటే యజ్ఞ దాన తపక్రియలందలి నిష్ఠ ఆసక్తి భావమును సత్ అని అందును పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా మనం పరమాత్మను ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ అంటే మనం రోజు సజ్జన సాంగత్యం చేస్తాం, రోజుకొక క్లాస్ చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సత్కర్మలని ఇస్తూ ఉంటాయి. సత్ అని అంటారనమాట దీన్ని. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతంచయేత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయిహ. ఓ అర్జున, విశ్వాసము లేకుండా చెయ్యబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభ కర్మలన్నయు అసత్ అంటారు. మంచిగా మంచి భావనతోటి పరమేశ్వరుడు నాతో చేయిస్తున్నాడు అంటేనేమో సత్. అసత్ అంటే ఇంకా ఏ భావము లేకుండా, విశ్వాసం లేకుండా, ఏ ఏంటంటే హోమం నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నాను అని చేస్తూ వాటన్నిటిని అశుభ కర్మలన్నిటిని అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించి ఉండగా గాని పిదప దాని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని ఏ పని చేసినా కానీ పరమేశ్వరుడు ఇది నాతో చేయిస్తున్నాడు సద్భావనతో చేస్తేనే మనకి మంచి జరుగుతా ఉంటది అనమాట. లాస్ట్ ఈ పాయింట్ చెప్పుకొని ఇంకా క్లోజ్ చేద్దాం. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటా ఉంటాం, మన పిల్లలకి మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి భాగస్వామి రావాలి అనుకుంటాం. ఎక్కడ కూడా మనకి చెడ్డ చదువు అనేది ఉండదు కదా. మంచి చదువు అంటే మంచి ప్రవర్తన. మనం ఇంకా వాళ్ళకి చెడ్డ చదువు అనేది ఉండదు. శ్రద్ధ గల చదువు. వాళ్ళకి ఎంత శ్రద్ధగా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంత శ్రద్ధగా ఆ ఉద్యోగాన్ని చేస్తా ఉన్నారు, ఎంత శ్రద్ధగా భాగస్వామి, వీళ్ళకి చెడ్డ భార్య రావాలి, ఈయనకి చెడ్డ భర్త రావాలి అనేది ఎక్కడా ఉండదు. ఒకరినొకరు శ్రద్ధగా వారు అర్థం చేసుకొని ఉండేవాళ్ళు, శ్రద్ధగా ఉండేవాళ్ళు ఉండేది అనేది కోరుకోవాలి. మనం ఎంత శ్రద్ధగా ఉంటే అంత శ్రద్ధగా మన దగ్గరికి జ్ఞానం వస్తుంది అనేది ఈ చాప్టర్ లో చెప్పారనమాట. ఈ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు.